బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. తమకు గుర్తింపు లేదంటూ ఓ కార్యకర్త సమావేశం మధ్యలోనే పార్టీ పెద్దలను నిలదీశాడు. రసమై బాలకృష్ణ మాట్లాడుతుండగా అడ్డుకొని పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కింది స్థాయి కార్యకర్తలను గుర్తించకపోవటం వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. సదరు కార్యకర్తకు మద్దతుగా మిగతా వారంతా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. తమకు గుర్తింపు లేదంటూ ఓ కార్యకర్త సమావేశం మధ్యలోనే పార్టీ పెద్దలను నిలదీశాడు. ఇక రసమై బాలకృష్ణ మాట్లాడుతుండగా అడ్డుకొని పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కింది స్థాయి కార్యకర్తలను గుర్తించకపోవటం వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. సదరు కార్యకర్తకు మద్దతుగా మిగతా వారంతా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈ రోజు కరీంనగర్ లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వ్యూహ రచన చేసేందుకు గాను ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు రావాల్సి ఉండగా అకస్మాత్తుగా ఆయన పర్యటన వాయిదా పడడంతో కూడా వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇతర ఎమ్మెల్యేలు కూడా అంటే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా ఈ వేదికలో పాల్గొన్నారు. అయితే వేదికపై రసమై బాలకృష్ణ ప్రసంగిస్తున్న సమయంలో ఒక కార్యకర్త లేచి తమను సామాన్య కార్యకర్తలను అసలు గుర్తించట్లేదు, గత అసెంబ్లీ ఎన్నికలలో అందుకు ఓటమి పాలవడానికి కారణం మాలాంటి ఏదైతే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే వాళ్ళని పక్కన పెట్టడం వల్లే కూడా పార్టీ ఓటమి పాలయ్యింది, మీలాంటి నేతల దుందుడుకు చర్యల వల్లే కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చిందంటూ కూడా అంటే ఒకనొక సమయంలో గంగుల కమలాకర్ కోసం తాను ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యానని, మాలాంటి హార్డ్ కోర్ కార్యకర్తలను కూడా ఎలా పక్కన పెడతారు, మీరు మీలాంటి చర్యల వల్లనే ఇలా జరిగిందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో అక్కడ ఒక్కసారిగా సమావేశం రసాభాసగా మారింది. ఆయన ఒక సందర్భంలో రసమై బాలకృష్ణతో కూడా వాగ్వాదానికి కూడా అంటే మీరు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఒక దుందడుగుగా వ్యవహరించిన పరిస్థితి నెలకొంది. దీనికి మిగతా కార్యకర్తలంతా కూడా అంటే కింది స్థాయి కార్యకర్తలను గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన అంటే కాకపోతే పార్టీ నాయకులను ముఖ్య నాయకులను నిలదీసే పరిస్థితి లేదు. ఇప్పుడు పార్టీ ఓటమి పాలవడంతో కూడా ఒక్కొక్కరిగా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓటమి చెందిన పరిస్థితులు ఏంటి అనేది ముఖ్య కార్యకర్తలను అందరినీ కూడా పక్కన పెట్టడము, మోనోపోలీగా వ్యవహరించడం వల్లే కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. ఇలాంటి చర్యలు మానుకోవాలంటూ కూడా వాళ్ళు ముఖ్య నేతలకు ఒక హితవు పలికినట్టుగా కూడా చెప్పొచ్చు ప్రియా. చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క నిరసన పట్ల బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైనా స్పందించడం జరిగిందా? కార్యకర్తను సముదాయించి అంటే దీనికి సంబంధం ఆయన ఒక్కసారిగా మీడియా మిత్రులు అక్కడ ఉన్న మీడియా మిత్రులు కవర్ చేసే సమయంలో ఇదంతా కూడా సంకేతం వెళ్తుంది అంటే చెడుగా వెళ్తుంది, కొంచెం కాస్త శాంతింపజేయాలని చెప్పేసి ఆయనను వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కార్యకర్త మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ధీటుగా కూడా జవాబిచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ కార్యకర్త ఏదైతే రసమయ్యతో వాగ్వాదానికి దిగిన సమయంలో మిగతా కార్యకర్తలు అంతా కూడా ఆయనకు మద్దతుగా కూడా నినాదాలు చేయడం కూడా గమనార్హం. అంటే కింది స్థాయి నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టించుకున్న పాపన పోలేదంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు ప్రియా. శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒకంత కార్యకర్తలను గుర్తించకపోవటమే అని అనుకోవచ్చా మనం? తప్పకుండా. అంటే గత 10 సంవత్సరాలుగా కూడా కింది స్థాయి కార్యకర్తలను పక్కన పెట్టి కేవలం వారికి అనుచరులకు అంటే ముఖ్య అనుచరులకు మాత్రమే వాళ్ళు పట్టం కట్టారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున కింది స్థాయి కార్యకర్తలంతా కూడా అంటే ఒకానొక సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేను కలవాలంటే కూడా కలవాలని అంటే సొంత పార్టీ
కార్యకర్తలకు కూడా సమయం ఇవ్వరు అంటూ కూడా కొంత ఆ గుసగుసలు వినిపించేది. ఇటీవల కాలంలో మరొక కార్మిక సంఘం నేత బహిరంగంగా తన సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండడం వల్లే కూడా మన పార్టీ ఓటమి పాలయ్యింది. ఇప్పటికైనా కానీ మీ సొంత పార్టీ అంటే మీకు దగ్గరి వాళ్ళను పక్కన పెట్టి కాస్త అలాంటి కష్టపడే వాళ్ళను గుర్తించాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు ప్రియా.